రైట్. సో మన నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ ఆడిట్ అమ్మా. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇంటర్నల్ చెక్ సిస్టమ్ లాగే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అన్నమాట. మా ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఎవరు అని చెప్పేసానంటే హూ ఈస్ అపాయింటెడ్ బై ద మేనేజ్మెంట్. ఎవరు అపాయింట్ చేస్తారంటే అమ్మా సో వీళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుందా ఉండదా? వీళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుందా ఉండదా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేనేజ్మెంట్ మంచిది అనుకో ఇండిపెండెన్స్ ఇస్తుంది, మేనేజ్మెంట్ మంచిది కాదనుకో ఏం చేస్తుంది? ఇండిపెండెన్స్ అనేది ఇవ్వదు. సరే ఇండిపెండెన్స్ లేనప్పుడు కూడా వీళ్ళు కంపల్సరీగా వీళ్ళని అపాయింట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసానంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇన్ కంప్లైన్స్ విత్ ద కంపెనీస్ యాక్ట్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇన్కార్పొరేట్ చేయాలంటే దానికోసం లీగల్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేస్తారంట. అర్థమవుతుందా? సో ఈ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది ఏంటంటే అపాయింటెడ్ బై మేనేజ్మెంట్, may or may not have independence, may or may not have independence. ఓకే, కానీ స్టాట్యూటరీ ఆడిటర్ కంపల్సరీ ఇండిపెండెన్స్ ఉంటుంది కదమ్మా. రైట్. తర్వాత వీడికి ఇండిపెండెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు. మరి వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి మనకి? అల్టిమేట్ యొక్క ఇప్పుడు స్టాట్యూటరీ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఉందనుకోమ్మా ఏంటి? ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇదేమని ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా అని చెప్పేసి మనం చూస్తున్నాం. కానీ ఇంటర్నల్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నల్ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ డిసైడ్ బై ఎవరంటమ్మా? ఆబ్జెక్టివ్స్ ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళు. ఓకే, ఎవరమ్మా? మేనేజ్మెంటే వీళ్ళ స్కోప్ ఆబ్జెక్టివ్స్ ని డిసైడ్ చేస్తుందంట. ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ విల్ బి డిసైడెడ్ బై మేనేజ్మెంట్. జనరల్ గా దేనికి అపాయింట్ చేస్తారని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇప్పుడు మేనేజ్మెంట్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏముంటాయమ్మా? ఇంటర్నల్ కంట్రోల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇంటర్నల్ కంట్రోల్స్ ని రివ్యూ చేయడం, మెయింటైన్ చేయడం చేయాలి కదమ్మా. ఎస్టాబ్లిష్ చేయడం చేస్తారు, మరి అవి ఎఫెక్టివ్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి రివ్యూ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి కదమ్మా. వీళ్ళు ఏవైతే ప్రొసీజర్స్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు. ఎక్కడెక్కడైతే ఇన్హెరెంట్ రిస్క్స్ ఉన్నాయో, ఇన్హెరెంట్ రిస్క్స్ అంటే కంట్రోల్స్ లేని రిస్క్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారమ్మా? దే విల్ ఎస్టాబ్లిష్ కంట్రోల్స్. మరి ఆ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయా లేదా, ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయా లేదా, ఎఫెక్టివ్ గా ఆపరేటింగ్ ఎఫెక్టివ్ గా జరుగుతున్నాయా లేదా, వాటి కంటిన్యూటీ కరెక్ట్ గా ఉంటుందా లేదా, వాటిని కంప్లైంట్ సరిగ్గా చేస్తున్నారా లేదా, స్టాఫ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి చెక్ చేయడానికి రివ్యూ చేయడానికి ఒక పర్సన్ కావాలి కదమ్మా. అది కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంటే కదా. దాన్ని డెలివర్ చేయడానికి జనరల్ గా ఎవరిని అపాయింట్ చేస్తారంటమ్మా? ఇంటర్నల్ ఆడిట్. ఓకే, సో ది ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఏంటంట? మే ఆర్ మే నాట్ ఈక్వల్ టు స్టాట్యూటరీ ఆడిటర్ అంటున్నాడమ్మా. మరి స్టాట్యూటరీ ఆడిట్ రిపోర్ట్ లో మనకి ఏ ప్రాబ్లమ్ రాకూడదని చెప్పేసాను కనుక మేనేజ్మెంట్ అనుకుంటుంది అనుకోమ్మా. ఏం చేస్తుంది? ఇంటర్నల్ ఆడిటర్ అపాయింట్ చేసుకుని వాడి స్కోప్ ఆబ్జెక్టివ్స్ ఏమిస్తుంది? ఈక్వల్ టు స్టాట్యూటరీ ఆడిటర్ ఇస్తుంది అనుకోమ్మా. అంటే స్టాట్యూటరీ ఆడిటర్ వచ్చి వెరిఫై చేయడానికి ముందుగానే వీడేం చేస్తాడు? వెరిఫై చేస్తాడు కదమ్మా. ఇప్పుడు స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు స్టాట్యూటరీ ఆడిటర్ తో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, వీడే వెరిఫై చేసేసి చెప్పేస్తాడు, అంతే కదమ్మా. రైట్. సరే ఇక్కడ మనకి ఇంటర్నల్ ఆడిటర్ అనేది ఎవడైతే ఉన్నాడో వాడికి క్వాలిఫికేషన్ ఏంటి అమ్మా? స్టాట్యూటరీ ఆడిటర్ క్వాలిఫికేషన్ ఏమన్నారమ్మా? ఈ షుడ్ బి కంపల్సరీలీ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి అని అన్నారు కదా. సో చార్ట్ అకౌంటెంట్ తో పాటుగా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడుకున్నాం. సిఓపి ఫుల్ టైమ్ సిఓపి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎవరికి? స్టాట్యూటరీ ఆడిటర్ కి. కానీ ఇంటర్నల్ ఆడిటర్ కి ఏం అవసరం లేదంట. దేర్ ఇస్ నో క్వాలిఫికేషన్, సచ్ ఏ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఓకే, వాడు సిఏ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అమ్మా. ఓకే, ప్రాక్టీస్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎంప్లాయీగా కూడా ఉండొచ్చు. సో ఇంటర్నల్ ఆడిటర్ ఎలా ఉండొచ్చు అంటే అమ్మా, ఏదర్ ఎంప్లాయీ ఆర్ ప్రొఫెషనల్. అమ్మా ఎక్స్టర్నల్ ప్రొఫెషనల్ ని మనం ఇంటర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లో కూడా చార్ట్ అకౌంటెంట్ కానీ సిఎంఏ కానీ మనం ఏం చేయొచ్చు అంటమ్మా
ఒక ఇక్కడ అపాయింట్ చేసుకోవచ్చమ్మా. అర్థమైందా? సో నాట్ ఈవెన్ ఈ సిఎస్ఈఎంఏనే కాదు, అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్న అపాయింట్ చేసుకోవచ్చు. హూ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది థింగ్స్ ఎవరైతే ఉంటారో వాడిని కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు అన్న. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మేనేజ్మెంట్ థింగ్స్ దట్ they have a capability to deliver the ఏమంటున్నారమ్మా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని డెలివర్ చేయగలరు అని చెప్పేసి క్యాపబిలిటీ ఉంటే కనుక ఎవరినన్నా సరే అపాయింట్ చేసుకోవచ్చు అంటాం. అర్థమైందా? సో వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేది అవసరం అనేది లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ సార్, ఇక్కడ ఈ ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని ఎక్స్టర్నల్ ఆడిటర్ యూజ్ చేసుకోవచ్చా? మా ఇక్కడ రెండు రకాలుగా ఎక్స్టర్నల్ ఆడిటర్ ఉంటాడు కదమ్మా. ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవడైతే మనం ఆడిట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? కంప్లీట్ గా ఎక్స్టర్నల్ ఆడిటర్ గురించే కదమ్మా మాట్లాడుకుంటున్నాం. వీడు ఏం చేయొచ్చు అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏదర్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్, ఏంటంట యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఇక్కడ ఆ ఇంటర్నల్ ఆడిటర్ చేసేసిన వర్క్ ఉంటది కదమ్మా, దాన్ని ఎక్స్టర్నల్ ఆడిటర్ యూజ్ చేసుకుంటాడంట. అలా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏం చేయొచ్చంట డైరెక్ట్ అసిస్టెన్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్. అమ్మా ఇక్కడ ఏం చేయొచ్చంట మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఆడిటర్ ని డైరెక్ట్ చేయొచ్చంట. ఏమని? ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్పినట్టు చేయాలి కదమ్మా వాడు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆడిటర్ అన్నవాడు మేనేజ్మెంట్ ఏం చెప్తా చేయాలా లేదా? సో అలాంటప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ ని మేనేజ్మెంట్ ఏమని డైరెక్ట్ చేయొచ్చంట డైరెక్ట్ గా యూ అసిస్ట్ ద ఏమంటున్నాడు యూ అసిస్ట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ అని చెప్పేసి చెప్పొచ్చంట. లేదా ఎక్స్టర్నల్ ఆడిటరే ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని యూజ్ చేసుకోవచ్చు అంట. అర్థం అవుతుందా? నాట్ వర్కింగ్ పేపర్స్. జాగ్రత్తగానండి. వర్క్ అంటే ఏంటి? అల్టిమేట్ గా ఇంటర్నల్ ఆడిటర్ యొక్క ఏం చేస్తాడమ్మా వాడు కూడా ఒక రిపోర్ట్ ఇస్తాడు మేనేజ్మెంట్ కి విత్ రెస్పెక్ట్ టు కంప్లైంట్స్ విత్ ద స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఏవైతే పర్పస్ లో ఆబ్జెక్టివ్ చెప్పారో ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేశారా లేదా అని చెప్పేసి అనే ఆస్పెక్ట్లతో వాళ్ళు అడిగినట్టు రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి ఇస్తాడమ్మా. ఎవరు? ఇంటర్నల్ ఆడిటర్. డైరెక్ట్ గా ఆ రిపోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్. ఇప్పుడు ఒకవేళ మనకి చెక్ చేసాం ఇంటర్నల్ ఆడిటర్ కి కాంపిటెన్సీ ఉంది. ఇంటర్నల్ ఆడిటర్ కాంపిటెంట్ పర్సన్, ఓకే, లైక్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, okay, who is having good knowledge on the laws and regulations and other regulatory aspects ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటే కనుక అక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ మీద ఇంటర్నల్ ఆడిటర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ని ఎక్స్టర్నల్ ఆడిటర్ తన రిపోర్ట్ లో కావాలంటే యూజ్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో? ఇంకా మళ్ళీ వీడు ఆ పర్టికులర్ ఏరియాలో నేను స్టాఫ్ ని అలొకేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అలొకేట్ చేసే స్టాఫ్ కంటే వీడు కాంపిటెంట్ పర్సన్, వీడు కంపల్సరీ పక్కగా చేశాడు అని చెప్పేసి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ తీసుకుని వీళ్ళు వెరిఫై చేసుకుని ఎగ్జామిన్ చేసుకుని ఏం చేసుకోవచ్చమ్మా యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సపోజ్ సార్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్, మా యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ by external auditor, using the work of internal auditor. దీనికి సంబంధించిన ఒక స్టాండర్డ్ ఉందంటమ్మా. దీన్ని ఏమంటారంటే SA 610. ఏంటమ్మా అది? SA 610. ఇక్కడ ఏం చెప్తాడు అంటే కనుక ఎక్కడైనా మనం ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని కనుక మనం యూజ్ చేసుకుందాం అని చెప్పేసి కనుక మనం డిసైడ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే SA 610 ప్రకారం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయాలంట. అర్థమవుతుందా? రైట్. సార్ ఇక్కడ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ చేస్తానంత మాత్రాన మన రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోతాయా? మా ఆడిటర్ యొక్క ఎక్స్టర్నల్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోతాయమ్మా? తగ్గవు కదమ్మా. ఎందుకు తగ్గవు? ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడే అల్టిమేట్ గా వాడి రిపోర్ట్ కి రెస్పాన్సిబుల్ అమ్మా. సార్ నేను ఇంటర్నల్ ఆడిటర్ చేసిన వర్క్ ని యూజ్ చేసుకున్నాను కాబట్టి అందులో ఇంటర్నల్ ఆడిటర్ తప్పు చేశాడు కాబట్టి ఇంటర్నల్ ఆడిటర్ తప్పుని నా తప్పు కింద రుద్దకండి. ఓకే, ఏదైనా చార్జెస్ ఏమైనా వేయాలనుకుంటే ఇంటర్నల్ ఆడిటర్ మీద వేయండి అని చెప్పేసి మనం తప్పించుకోవచ్చమ్మా. కెన్ వి ఎస్కేప్ చేయవచ్చా లేదా? అవ్వడానికి లేదు. ఎందుకు? అక్కడ నీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఇంటర్నల్ ఆడిటర్ యొక్క వర్క్ యూజ్ చేసుకోవాలా లేదా అనేది నీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అంతేనా? సో నువ్వు జడ్జిమెంట్ తీసుకున్నావు అంటే ఇప్పుడు ఆడు చేసే వర్క్, ఆడు ఏదైతే వర్క్ చేసాడో ఆ వర్క్ నువ్వు కూడా చేసుకోవచ్చు కదా డైరెక్ట్ గానే. నువ్వు చేయకుండా వాడి యూజ్ చేసుకున్నావంటే ఆ వర్క్ నువ్వు వెరిఫై చేసినట్టే కదా. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు యు ఆర్ స్టిల్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది వాట్ ఎవర్ ద ఒపీనియన్ యూ గివెన్.
అర్థమవుతుందమ్మా? ఒకవేళ డీవియేషన్ ఆఫ్ ఒపీనియన్ జరిగింది అని చెప్పేసానంటే అది కూడా ఇంటర్నల్ ఆడిట్ వర్క్ వల్ల జరిగింది అని చెప్పేసానంటే దాన్ని నువ్వేం చేయలేవంట, ఒక ఎస్కేప్ రూట్ కింద తీసుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ యువర్ ఒపీనియన్ అని చెప్పేసి SC 16 చెప్తుందమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత మా ఇక్కడ యూజింగ్ ద వర్క్ ఆఫ్ అంటే 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా. ఎక్కడ అంటే యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ గానీ లేకపోతే డైరెక్ట్ అసిస్టెన్స్ గానీ. ఇప్పుడు ఇక్కడ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏంటమ్మా? ఆడిట్ రిపోర్ట్. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడమ్మా. ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు కదమ్మా. ఈ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ని మేనేజ్మెంట్ కి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? మేనేజ్మెంట్ తెలిసి మనం తీసుకుని అందులో చెప్పిన విషయాల్ని మన దాంట్లో మన రిపోర్ట్ లో యూజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అని చూడడం అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ని మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం, అంతేగాని డైరెక్ట్ గా ఇంటర్నల్ ఆడిటర్ ని మన కింద పని చేయమని చెప్పేసి చెప్తున్నట్టే ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏంటమ్మా? డైరెక్ట్ అసిస్టెన్స్ టు ఎక్స్టర్నల్ ఆడిటర్. మేనేజ్మెంట్ అడిగాం, ఆ ఇంటర్నల్ ఆడిటర్ కాంపిటెంట్ పర్సన్, నేను వెరిఫై చేసుకున్నాను, కాంపిటెంట్ పర్సన్, క్యాపబుల్ పర్సన్, నాకు అన్ని కూడా వెరిఫై చేసుకున్నా, అంత బాగానే ఉంది, కాబట్టి డైరెక్ట్ గా నాకు అసిస్టెంట్ కింద నేను చెప్పిన వర్క్ చేయడానికి నాకు అసిస్టెన్స్ ఇవ్వమనండి అని చెప్పేసి డైరెక్ట్ గా నేను అడిగాను. అప్పుడు మేనేజ్మెంట్ కూడా అగ్రీడ్. అప్పుడు నాకు డైరెక్ట్ గా వర్క్ చేసేటప్పుడు నేనేం చేశానమ్మా? డైరెక్ట్ అసిస్టెన్స్ టు ద ఎక్స్టర్నల్ ఆడిటర్ చేయమని చెప్పేసి నేను తీసుకోవచ్చు, వాడుకోవచ్చు యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. ఓకేనా? సో ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంట. ఏం చేయాలమ్మా? రిటర్న్ రిప్రజెంటేషన్. ఎప్పుడు? డైరెక్ట్ అసిస్టెన్స్ టు ద ఆడిటర్ జరుగుతుంటే. అర్థమైందా? ఇంటర్నల్ ఆడిటర్ డైరెక్ట్ అసిస్టెన్స్ టు ద ఎవరికి? ఎక్స్టర్నల్ ఆడిటర్ చేస్తున్నప్పుడు రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంట. ఎందుకు సార్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. ఎందుకు సార్ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవడం అంటే, ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ అయినప్పుడు పని చెప్తే చేయలేదు అనుకోమ్మా, ప్రతిసారి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ వీడు చేయట్లేదు సార్ చెప్పేసి చెప్తామా? మరి చెప్పం కదా. ఏంటి? ఈ లెటర్ చూపిస్తాం, సార్ మీరు ఏం చేయాలి, మీరు చెప్పిన మేనేజ్మెంట్ మిమ్మల్ని నాకు అసైన్ చేసి ఇక్కడ వాట్ ఎవర్ ద వర్క్ నేను చెప్పిందల్లా చేయాలని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పేసి మనం తీసుకోవాలంట. అర్థమైందా? అండ్ దట్ ఈస్ ఆల్సో వీ హావ్ యూజ్డ్ ద డైరెక్ట్ అసిస్టెన్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్ అని చెప్పేసి మనకి డాక్యుమెంటేషన్ లో ఒక పార్ట్ ఉంటది కదమ్మా, ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆ డాక్యుమెంట్ కూడా మనం మెయింటైన్ చేయాలంట. సార్ ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ గా నువ్వు నీ ఎంగేజ్మెంట్ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా SA 220 వస్తుంది. SA 220 ఏంటి? క్వాలిటీ కంట్రోలే కదా. సో క్వాలిటీ కంట్రోల్ అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ టీమ్ ని అసైన్ చేయడం అది ఉంటది కదా. ఎంగేజ్మెంట్ టీమ్ లో ఏడు కూడా భాగం అయిపోతాడు కదమ్మా ఇప్పుడు. సో వీడి ఎంగేజ్మెంట్ SA 220 రిక్వైర్మెంట్స్ ఇక్కడ కూడా వస్తాయమ్మా. కాకపోతే ఇక్కడ వీడి క్యాపబిలిటీస్ అనేవి మనం వెరిఫై చేసుకునే కదమ్మా వర్క్ అనేది అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు వీడి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వీడికి షేర్ చేస్తే కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అవుతుందా లేదా? అవునా కదా? ఈవెన్ దో ఈజ్ ఎ మేనేజ్మెంట్ పర్సన్, వీడికి గనక మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడి ద్వారా బయటకు లీక్ అయింది అనుకో మా ఇన్ఫర్మేషన్, అది ఎవరు లీక్ చేసినట్టు? అల్టిమేట్ గా నువ్వు వాడికి వర్క్ ఇవ్వడం వల్లే కదా ఆ వర్క్ అనేది బయటకు వెళ్ళింది. అవునా కదా? ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అనేది నీకే వస్తుంది కదా అల్టిమేట్ గా. ఎందుకు? యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అనే స్టాండ్ తీసుకున్న, ప్రొఫెషనల్ జడ్జిమెంట్ తీసుకున్నది ఎవరు? ఎక్స్టర్నల్ ఆడిటర్. అలాంటప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ వీడి ద్వారా బ్రీచ్ అయినా సరే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారమ్మా? ఎవరు బ్రీచ్ చేసినట్టు? ఎక్స్టర్నల్ ఆడిటర్ కదమ్మా బ్రీచ్ చేసినట్టు. మరి ఈ కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అవ్వకుండా మనం చేయగలిగిన ఒక ఆస్పెక్ట్ ఏంటి చెప్పండి? అంటే ఈ ఇంటర్నల్ ఆడిటర్ గారి దగ్గర నుంచి కూడా మనం ఏం తీసుకోవాలంట? రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంట. ఎక్కడ కూడా కాన్ఫిడెన్షియాలిటీని బ్రీచ్ చేయను అని చెప్పేసాను. మీ కాన్ఫిడెన్షియాలిటీ, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇచ్చిన వర్క్ కానీ నేను బయట ఎవరితోనే డిస్కస్ చేయను, యాజ్ వెల్ యాజ్ ఎవరికి కూడా ఏం చేయలేమ్మా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ ఆన్ చేయను అని చెప్పేసి ఎక్కడ ఎవరి నుంచి రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ తీసుకోవాలి. సో ద రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్. అర్థమవుతుందా? సో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ కూడా దెబ్బతింటుంది కదమ్మా. రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏమేమి డాక్యుమెంటేషన్ మనం మెయింటైన్ చేయాలంటమ్మా? రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది ఇంటర్నల్ ఆడిటర్ అండ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ డైరెక్ట్లీ అసిస్టెన్స్. ఇది ఎప్పుడు మరి 2 రకాలుగా యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ చేయొచ్చు అనుకున్నాం. ఒకటేంటి?
యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్, రెండోది డైరెక్ట్ అసిస్టెన్స్ టు ఎక్స్టర్నల్ ఆడిటర్. అవునా కదా? సో ఈ డైరెక్ట్ అసిస్టెన్స్ అప్పుడు మాత్రమే ఈ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అనేవి ఫ్రమ్ ది మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఆడిటర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? యువతల వైపు మనం యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఓన్లీ ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్ ఒకటే తీసుకుంటున్నామమ్మా, అంతేగాని వాడేం మనకు వర్క్ చేయట్లేదు కదమ్మా. సార్ నో. సో కాబట్టి ఓన్లీ we are taking the auditor report from the management and wherever necessary or applicable మనం వర్క్ ని మాత్రమే మన రిపోర్ట్ లోకి యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనం అదే ప్రొసీజర్స్ అప్లై చేయకుండా ఫర్ ద టైం సేవింగ్ పర్పసెస్ వాడు క్యాపబుల్ కాంపిటెంట్ పర్సనే కాబట్టి వాడు చేసిన వర్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం అమ్మా. అర్థమైందా? వాడు కంప్లైన్సెస్ ప్రొసీజర్స్ అప్లై చేశాడు, నేను కంప్లైన్సెస్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి. వాడు చేసింది చూశాను, వాడు పర్ఫెక్ట్ గా అన్ని కూడా సీక్వెన్షియల్ ఆర్డర్ లో అన్ని నీట్ గా రాసుకుంటూ వెళ్ళాడు. మెటీరియల్ వీక్నెసెస్ అన్ని చెప్పాడు, మిస్టేట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి చెప్పాడు, అవన్నీ కూడా అడ్రస్ చేస్తే అంతా కరెక్ట్ గా ఉందని చెప్పేసి డైరెక్ట్ గా వర్క్ నేను అక్కడ నుంచి ఇక్కడికి యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నానంట. అలాంటప్పుడు ఏం చేస్తానమ్మా, ఐ విల్ యూజ్ ద రిపోర్ట్. ఓకేనా? సో రిపోర్ట్ ని నువ్వు తీసుకున్నంత మాత్రాన ఎక్కడా కూడా నీ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుందా? కొన్ని ఇంటర్నల్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందా? అస్సలు పెరగదు. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ తగ్గదు, వాడి రెస్పాన్సిబిలిటీ పెరగదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ నేను ఎక్కడా కూడా ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని నేను యూజ్ చేసుకోలేదు, అప్పుడు SC 610 నేను కంప్లై చేయాల్సిన అవసరం ఉందా? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది మేనేజ్మెంట్ అపాయింట్ చేసుకుందమ్మా, ఇంటర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకుంది. బట్ వాడు కాంపిటెంట్ పర్సన్ కాదు, క్యాపబుల్ పర్సన్ కాదని నాకు అనిపించింది. నేను అసలు వాడి వర్క్ నేను యూజ్ చేసుకోలేదు, వాడు ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ని యూజ్ చేయలేదు నా రిపోర్ట్ లో, వాడు డైరెక్ట్ అసిస్టెన్స్ ని కూడా నేను యూజ్ చేయలేదు. అలాంటప్పుడు SC 610 నేను కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఉన్నా సరే వాడిని యూజ్ చేయలేదు అని చెప్పేసి SC 610 ని కంప్లై చేయలేదు అని చెప్పేసి ఆమె ప్రొఫెషనల్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ లోకి వస్తానా రానమ్మా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే SC 610 అనేది నువ్వు యూజ్ చేస్తే SC 610 ని కంప్లై చేయమంటున్నాడు, అంతేగాని యూజ్ చేయకపోతే కనుక అసలు కంప్లై చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? సార్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షనే పెట్టలేదు సార్ మేనేజ్మెంట్, అప్పుడు మా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షనే పెట్టలేదు, అప్పుడు మనం SC 610 ని కంప్లై చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సార్ స్టాట్యూటరీ నామ్స్ ప్రకారం మనకి కంపెనీస్ యాక్ట్ లో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ లో ఈ కంపెనీ కవర్ అయింది. అయినా సరే ఇంటర్నల్ ఆడిటర్ ని పెట్టలేదంట ఎవరు? మేనేజ్మెంట్. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేసినట్టు? అప్పుడు మనం SC 610 ని కంప్లై చేయాల్సిన అవసరం ఉందా? అసలు మనం యూజింగ్ ద వర్క్ ని యూజ్ చేసుకుంటేనే వాడు పెట్టాడో పెట్టలేదని స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ లో పాయింట్ అనేది రాసుకుంటామమ్మా మనం. అర్థమైందా? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఉండాలి, అది ఉన్నదా లేదా, ఎఫెక్టివ్ గా ఉందా లేదా అని చెప్పేసి మనం రాసుకుంటాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? టోటల్ గా అంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటి? ఒక బ్రీఫ్ టోటల్ ఓవరాల్ ఐడియా, అంతే కదమ్మా. ఇవన్నీ కూడా మనం కామన్ సెన్స్ తో అప్లై చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కదమ్మా ఇవన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్ గా స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ కానీ తర్వాత SC 610 లో చెప్పిన పాయింట్స్ కానీ అసలు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దామమ్మా. బేసిక్ ఐడియా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం, ఒకసారి అందులో ఏ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నావో చూద్దాం. అర్థమవుతుందా? చూడండి మీనింగ్ ఏంటి చెప్తున్నాడు. ఇంటర్నల్ ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ నేను చెప్తున్నాడు. ఇంటర్నల్ ఆడిట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ అప్రైజల్ యాక్టివిటీ విత్ ఇన్ an organization for review of activity and providing suggestions for improvement thereof అని చెప్పేసాను. దేని గురించి అంటమ్మా? యాక్టివిటీస్ ని రివ్యూ చేయడానికి ఇంటర్నల్ కంట్రోల్స్ వీళ్ళు ప్లేస్ చేస్తారా? వెదర్ ఇంటర్నల్ కంట్రోల్స్ ప్లేసింగ్ యాజ్ an objective of the internal audit, మరేంటి? It is the responsibility of the management, but and review is also responsibility of the management. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ చేయలేదు అని చెప్పేసి నేను ఇంటర్నల్ ఆడిటర్ పెట్టాను, వాడు రివ్యూ చేయలేదని మేనేజ్మెంట్ తన రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకోగలరా? అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ దే, కానీ ఆ ఫంక్షన్స్ ని డెలివరీ చేయడం ఎవరి ద్వారా చేస్తారమ్మా? ఇంటర్నల్ ఆడిట్ ద్వారా చేస్తారు. అంటే వీడు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? రివ్యూ ఆఫ్ ది సిస్టమ్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదని చెప్పేసి చూడటం. అంతేనా? సో ఇంటర్నల్ ఆడిట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అప్రైజల్ యాక్టివిటీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఎందుకన్నాడు? ఇంటర్నల్ గా అది ఇంటర్నల్ ఆడిటర్ కాబట్టి వాడు మేనేజ్మెంట్ యొక్క రిప్రజెంటేటివ్ అమ్మ, మేనేజ్మెంట్ చేత అపాయింట్ చేయబడిన పర్సన్. ఈవెన్ దో హీస్ ఏ సెపరేట్ ప్రొఫెషనల్ అవ్వచ్చు అమ్మ, COP ఉండి కూడా మనం ఇంటర్నల్ ఆడిట్ చేయొచ్చు. ఓకేనా? అంటే యాజ్ అ ప్రొఫెషనల్ గా చేస్తున్నట్టమ్మా.
అయినా సరే వీఆర్ సబార్డినేట్స్ టు ద మేనేజ్మెంట్. అర్థమైందా? ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెన్స్ ఉన్నా సరే మేనేజ్మెంట్ అపాయింట్ చేయబడిన పర్సన్స్ కింద ఉంటాము మనం. అర్థమైందా? ఎందుకు? వీఆర్ ఆన్సరబుల్ టు ద మేనేజ్మెంట్ ఓన్లీ. ఓకేనా? బట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇస్ ఆన్సరబుల్ టు ద అపాయింటింగ్ అథారిటీ. హూ ఇస్ అపాయింటింగ్ అథారిటీ? షేర్ హోల్డర్. అంతేనమ్మా? రైట్. ద రివ్యూ ఆఫ్ యాక్టివిటీస్ ప్రొవైడింగ్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ దేర్ ఆఫ్ అని చెప్పేసి అంటుంది. ఫంక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్. ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, ఒక బ్రీఫ్ గా చూద్దామా? మానిటరింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ మానిటర్ చేయడం అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్. ఏవైతే ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ఏం చేయాలంట? ఎగ్జామిన్ చేయడానికి. సార్ ఇది స్టాట్యూటరీ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ కదా. సో స్టాట్యూటరీ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ అనేది స్టాట్యూటరీ ఆడిటరీ తో ఈక్వల్ గా ఉండొచ్చో లేదా ఉండకపోవచ్చు అనుకున్నాం కదమ్మా. అంటే వన్ ఆఫ్ ది స్టాట్యూటరీ ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ కూడా ఇక్కడ ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత రివ్యూ ఆఫ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే లైక్ ఇంటర్నల్ కంట్రోల్స్. తర్వాత రివ్యూ ఆఫ్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్. స్టాట్యూటరీ రెగ్యులేషన్స్ అండ్ మా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ కూడా ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంటే కదా. ఆ మేనేజ్మెంట్ చేస్తున్నారో లేదని చెప్పేసి అని చెక్ చేయడం అనేది రివ్యూ కూడా వీళ్ళ ఆబ్జెక్టివ్ ఆర్ ఫంక్షన్స్ లో ఉంటుందమ్మా. సార్ ఇది ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా చేయాలి కదా. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆర్ స్టాట్యూటరీ ఆడిటర్ చేయాలి కదమ్మా. సో మరి చేయాలన్నప్పుడు వీడు కూడా చేస్తున్నాడు ఏంటి? మనం ఎందుకైనా మాట్లాడుకున్నాం ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ లో ఎక్స్టర్నల్ ఆడిటర్ యొక్క స్కోప్ అనేది ఇక్కడ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మే ఆర్ మే నాట్ ఈక్వల్ అనుకున్నాం కదమ్మా. సో ఇక్కడ అన్ని ఫంక్షన్స్ ఖచ్చితంగా ఉండాలా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ లోని? ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన ఆస్పెక్ట్స్ బేస్ చేసుకుని ఉంటదమ్మా. జనరల్ గా ఉంటే ఏముంటాయని చెప్పేసి అని రాసుకుంటాం. ఇదంతా కూడా ఏంటి? జనరలైజ్డ్ ఆన్సర్. అర్థమైందా? తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ గవర్నెన్స్. ఓకే. సో ఇప్పుడు ఈ ఎథికల్ వాల్యూస్ అప్లై చేస్తున్నారా లేదా అని చెప్తే చూడడాన్ని గవర్నెన్స్ అంటారు. ఇది కూడా మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్. ఓకేనా? రైట్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకేంటి? ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్. ఏమేం చేస్తారు? ఇంటర్నల్ కంట్రోల్ రివ్యూ చేయడం, ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్ ఇన్ఫర్మేషన్ ని రివ్యూ చేయడం, తర్వాత కంప్లైన్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ ని చూడడం, ఆపరేటింగ్ యాక్టివిటీస్, రిస్క్ మేనేజ్మెంట్, గవర్నెన్స్. ఇవన్నీ కూడా ఏంటంట? ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్. ఇవన్నీ ఎవరు చేయాలి యాక్చువల్ గా? ఇక్కడ చూడాల్సిన ఇప్పుడు చెప్పినవన్నీ చేయాల్సింది ఎవరు? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ తాను చేయలేక వీళ్ళకి ఏం చేస్తుంది? థర్డ్ పార్టీ కింద వీళ్ళ ప్రొఫెషనల్స్ కింద భావించి వీళ్ళకి అసైన్ చేస్తుంది. హీ మే బి ఏ ప్రొఫెషనల్ ఆర్ హీ మే బి ఏ ఎంప్లాయీ టు ద ఆర్గనైజేషన్. ఎస్ ఆర్ నో? వీళ్ళు అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్స్ అని అంటున్నాడు. జనరల్ ఆబ్జెక్టివ్స్ ఇవి. పక్కన జనరల్ ఆబ్జెక్టివ్స్ అని రాసుకోండి. చెక్ accuracy and authenticity of the records presented to management, ascertain that accounting policies are followed as per plans, establish existence of the authority for acquisition, use and disposal of assets, confirm existence of liabilities, analyze and improve internal check system, facilitate prevention and detection of misstatements, examine safeguarding of assets, conduct a special investigation by the management and provide new suggestions to management and review of operational overall internal control system. ఇవన్నీ కూడా ఏంటంట? ఆబ్జెక్టివ్స్. సో కావాలనుకుంటే ఈ ఆస్పెక్ట్స్ మళ్ళీ మనం ఇక్కడ రాసేయచ్చు. ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవే కదమ్మా అల్టిమేట్ గా అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్స్ కూడా. ఎస్ ఆర్ నో? ఇక్కడ రెండు విధాలుగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎవరెవరు ఖచ్చితంగా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని ప్లేస్ చేయాలి అనేది కంపెనీస్ యాక్ట్ లో కొంచెం కంపల్సరీ మ్యాండేటరీ ఆస్పెక్ట్ కింద ఇచ్చారంట. సెక్షన్ 138 shall apply only to such class or class of companies may be prescribed as per the rule 13 of the Companies Act. The following class of companies shall be covered under 138. ఎవరెవరంటమ్మా? ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ. కంపల్సరీ లిస్టెడ్ కంపెనీ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ పెట్టాలా లేదా? సో లిస్టెడ్ కంపెనీ అయితే చాలు. ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది చేయాలి. ఇంటర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఒకలా ఉండొచ్చా? ఏమొస్తుంది? ఇండిపెండెన్స్ దెబ్బతింటదా కదమ్మా. ఇండిపెండెన్స్ దెబ్బతింటదంటే సెల్ఫ్ రివ్యూ థ్రెట్ కదా అది. సో కాబట్టి ఏమవుతుంది? అది ఇండిపెండెన్స్ దెబ్బతింటది కాబట్టి ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇంటర్నల్ ఆడిటర్ ఒకళ్ళు ఉండకూడదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత ఎవ్రీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పబ్లిక్ కంపెనీ. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ.
మరి లిస్టెడ్ అంటే లిస్టెడ్ ఆల్వేస్ పబ్లిక్ కంపెనీ కదా, పబ్లిక్ కంపెనీసే కదా మరి లిస్ట్ అవుతాయి. ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ, అలాగే ఎవ్రీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్, ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తున్నాడంట. ఏంటి? paid up share capital of 50 crore or more during the preceding financial year. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీ పేడ్ అప్ క్యాపిటల్ ఎంత అట్టాలంటే 50 కోట్లు దాటితే కంపల్సరీ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ పెట్టాలంట. చివరి వాడింది ఏంటమ్మా? ఆర్ అండ్ ఆర్ అంటే ఏంటి? ఏదో ఎన్నో వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది కదమ్మా. టర్న్ ఓవర్ ఎంత ఉండాలంట? 200 crores ఆర్ మోర్. సార్ నా పేడ్ అప్ క్యాపిటల్ 50 కోట్లు దాటింది కానీ టర్న్ ఓవర్ 150 కోట్లే. am I required to appoint ఇంటర్నల్ ఆడిటర్? ఎందుకంటే పేడ్ అప్ క్యాపిటల్ లో దాటేసావు కదా, కాబట్టి నువ్వు ఏం చేయాలి? కంపల్సరీగా ఇంటర్నల్ ఆడిటర్ ని ప్లేస్ చేయాలి. సార్ నా పేడ్ అప్ క్యాపిటల్ 20 crores కానీ నా టర్న్ ఓవర్ 300 crores, అప్పుడు రైట్. తర్వాత అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ exceeding 100 crores or more at any point of time during the preceding financial year. At any point of time ఉంది కదమ్మా, అది బాక్స్ చేసుకోండి. ఎందుకు అని చెప్పేసానంటే, సార్ సపోజ్ మధ్యలో ఏమైందంటే 99 ఎంత అన్నాడు? 100 crores అన్నాడు కదా, 99 కోట్లు వచ్చిన తర్వాత 2 కోట్లు లోన్ తీసుకున్నాను నేను. అంటే అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత వచ్చింది ఇప్పుడు? 101. అప్పుడు ఆగస్ట్ లో తీసుకున్నాను, డిసెంబర్ కి వచ్చేసరికి 5 కోట్లు రీపే చేస్తాను. ఏమైపోయింది ఇప్పుడు? 101 నుంచి 5 తీసేస్తే ఎంతమ్మా? 96 కి వచ్చేసిందా? సో ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ 31st March కి ఎంత ఉంటుందమ్మా? 96 crores కదమ్మా ఉంటుంది. am I liable for the internal audit function or not? ఎందుకు అంటే అటు ఇయర్ ఎండింగ్ అని చెప్పట్లా, ఏమంటున్నాడు? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ద ఇయర్ లో, అంటే డ్యూరింగ్ ద ఇయర్ లో ఒక్కసారైనా 100 crores మీ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ దాటి వెనక్కి వచ్చేసింది మళ్ళీ, అయినా సరే యు ఆర్ లైబుల్ ఫర్ ది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. అర్థమవుతుందా? తర్వాత అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఆఫ్ 25 crores ఆర్ మోర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మళ్ళీ ఇక్కడ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అని వాడాడు. మా డిపాజిట్స్ అనేవి ఏంటంట? అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ అనేవి 25 crores అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే కనుక మనం ఏం చేయాలంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని కంపల్సరీగా పెట్టాలంట. ఏమేమి టెస్ట్లు ఉన్నాయి? ఇవి టెస్ట్ల కింద మాట్లాడుకోవచ్చు కదా మనం. పేడ్ అప్ క్యాపిటల్ టెస్ట్, టర్న్ ఓవర్ టెస్ట్, తర్వాత అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్, తర్వాత అవుట్ స్టాండింగ్ డిపాజిట్. ఈ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్ రెండు చోట్ల ఏముంటది? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మిగతావి డ్యూరింగ్ ద ఇయర్. అర్థమైందా? తర్వాత అదే ప్రైవేట్ కంపెనీ అనుకుంటే ఇక్కడ ఎన్ని టెస్ట్లు ఉన్నాయేమో మనకి? పేడ్ అప్ క్యాపిటల్ టెస్ట్, టర్న్ ఓవర్ టెస్ట్, అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్, అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్. అంతేనా? ఇదేంటి? పబ్లిక్ కంపెనీ కదా, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. లిస్టెడ్ అయితే కంపల్సరీ. ఇంకా ఈ సార్ లిస్టెడ్ కంపెనీ కానీ ఇందులో ఒక్క క్రైటీరియా కూడా సాటిస్ఫై చేయలేదు సార్ నేను, అయినా సరే కంపల్సరీగా ఏం చేయాలి? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది పెట్టాలి. సార్ లిస్టెడ్ అంటే ఎక్కడ లిస్ట్ అయి ఉండాలి? బాంబే స్టాక్ ఎక్స్చేంజా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజా, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజా, లేకపోతే హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజా? ఎవరు ఎక్కడ లిస్ట్ అయినా పర్లేదు. ఓకే, లిస్టెడ్ అన్నాడు కానీ ఎక్కడ లిస్ట్ అవ్వాలో నేను చెప్పాడమ్మా, చెప్పలేదు. కాబట్టి ఎవ్రీ లిస్టెడ్ కంపెనీలో మనకి ఏముంటది? ఎక్కడ లిస్ట్ అయినా సరే నువ్వు యు ఆర్ లైబుల్ ఫర్ ది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. ఓకే, తర్వాత ప్రైవేట్ కంపెనీ అయితే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ప్రైవేట్ కంపెనీలో రెండు, ఒకటి టర్న్ ఓవర్ టెస్ట్, రెండోది అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్. అర్థమైందా? అవుట్ స్టాండింగ్ టర్న్ ఓవర్ ఎంత? 200 crores ఆర్ మోర్. సేమ్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ మోర్ బారోయింగ్స్ అనేది ఎంత? 100 crores. పైన చెప్పింది ఓన్లీ 2 టెస్ట్లు ఉన్నాయి. అట్ ఎనీ టైం డ్యూరింగ్ ద ప్రీవియస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఉంది కదమ్మా, సేమ్ అక్కడ చెప్పినాయి. కాకపోతే 2 టెస్ట్లు. అదే పబ్లిక్ కంపెనీకి అయితే 4 టెస్ట్లు. ఓన్లీ ప్రైవేట్ కంపెనీకి అయితే 2 టెస్ట్. ఈ 2 టెస్ట్లు సాటిస్ఫై చేస్తే ఏం చేయాలి? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవరు? మేనేజ్మెంట్. ఇన్ కంప్లైన్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్. ఇక్కడ మన సెక్షన్ 138 కంప్లైంట్ చేయడానికి ఒక ఇంటర్నల్ ఆడిటర్ అపాయింట్ చేయాలా లేదా? హూ ఈజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్? సో లీగల్ రిక్వైర్మెంట్స్ అండర్ సెక్షన్ 138 ఏం చెప్తుందంటే, every company to which section 138 applicable shall appoint an internal auditor. Internal auditor shall conduct the internal audit of the functions and activities of the company. తర్వాత internal auditor shall ఏం చేయాలంట? ఎవరంట? చార్ట్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ సచ్ అదర్ ప్రొఫెషనల్ యాజ్ మే బి డిసైడెడ్ బై ద బోర్డ్. బోర్డ్ అంటే ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.
సో హీఈస్ ఎ క్యాపబుల్ పర్సన్ అనుకుంటే కనుక ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాడిని తీసుకొచ్చి ఏం చేయమంటున్నారమ్మా? ఈవెన్ ఎంబీఏ చేసిన వాడిని కూడా కావాలంటే ఇంటర్నల్ ఆడిటర్ గా పెట్టుకోవచ్చమ్మా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఇంటర్నల్ ఆడిటర్ మే ఆర్ మే నాట్ బి ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. అమ్మా ఎంప్లాయీ అవ్వాలనుకున్నామా? ఎంప్లాయీ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్ కూడా అవ్వచ్చు అనుకున్నాం కదమ్మా. సిఓపి ఉన్నప్పుడు కూడా ఇంటర్నల్ ఆడిటర్. తర్వాత ఏ చార్ట్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ as may be appointed as an internal auditor whether or not he is engaged in practice. వాడు ప్రాక్టీస్ లో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇదన్నీ కూడా మాట్లాడుకున్నాం కదమ్మా. మేనర్ అండ్ ఇంటర్వెల్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్. సెంట్రల్ గవర్నమెంట్ బై రూల్స్ prescribes the manner and intervals of the internal audit shall be conducted and reported to the board. Audit committee of the company or board shall be in consultation with the internal auditor formulate the scope of functions, periodicity, methodology for conducting the internal audit అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నల్ ఆడిటర్ ఎప్పుడు చేయాలి, ఎలా రిపోర్ట్ ఇవ్వాలి అనేది బేసిస్ అనేది చెప్పచ్చండి. ప్రస్తుతానికి అయితే ఏం చెప్పలేదు కానీ, సో అది ఎవరికి వదిలేసిందమ్మా? మేనేజ్మెంట్ కే వదిలేసిందంట. ఓకే, సో ఆడిట్ కమిటీ అంటే ఎవరంటే ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంతా చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 25 మంది ఉన్నారమ్మా. ప్రతిసారి 25 మంది వచ్చి ఈ డెసిషన్స్ తీసుకోలేరు కదమ్మా. అందుకోసం అని చెప్పేసి ఆడిట్ కమిటీ అని చెప్పేసి ఈ 25 మందిలో మళ్ళీ రిప్రజెంటేటివ్స్ ఒక 5గురు 6గురునో ఒక ఆడిట్ కమిటీ కింద పెడతారమ్మా. ఈ ఆడిట్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ స్కోప్, ఇంటర్నల్ ఆడిటర్ స్కోప్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సంబంధించిన అన్ని చూసి అవసరమైతే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తుంది, ఒక రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఈ ఆడిట్ కమిటీని పెట్టడం కూడా ఒక వన్ ఆఫ్ ది లీగల్ రిక్వైర్మెంట్ అన్నమాట. అది తర్వాత మీకు కంపెనీస్ యాక్ట్ లో వస్తుంది అనమాట. ఓకే రైట్. ఇక్కడ ఈ ఆడిట్ కమిటీని ఫ్రేమ్ చేస్తే ఆడిట్ కమిటీ డిసైడ్ చేయొచ్చు, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేయొచ్చు. ఆడిట్ కమిటీ అంటే ఎవరు ఉంటారు? ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో యొక్క రిప్రజెంటేటివ్సే కదమ్మా. సో వాళ్ళు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ స్కోప్, ఫంక్షన్స్, పెరియాడిసిటీ, ఎప్పుడు మనకి 3 months కావాలా రిపోర్ట్, ఎవ్రీ మంత్ రిపోర్ట్ కావాలా, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారంట? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ఒకవేళ కనుక ఎక్స్టర్నల్ ఆడిటర్ ఈ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఏ స్టాండర్డ్ కంప్లై చేయాలంటమ్మా? SA 610. అంతేనా? సో ది స్టాండర్డ్ డీల్స్ విత్, మన స్కోప్ చదువుతాం కదమ్మా. సో ది స్టాండర్డ్ SA డీల్స్ విత్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ using the work of internal auditor. This includes using the work of internal audit function in obtaining audit evidence. Next, and using internal auditor to provide direct assistance under the direction, supervision and review of the external auditor. amma enni rakaluga cheyachanu? 2 types indaka cheppukunnama. ఒకటి ఇంటర్నల్ ఆడిటర్ యొక్క ఫంక్షన్ యొక్క రిపోర్ట్స్ ని యూజ్ చేసుకోవడం, ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని యూజ్ చేసుకోవడం అంటే ఇంటర్నల్ ఆడిటర్ యొక్క రిపోర్ట్ ని మనం యూజ్ చేయడం, అంతేనా? రెండోది ఏంటి? డైరెక్ట్ అసిస్టెన్స్ టు ద ఎక్స్టర్నల్ ఆడిటర్. అంటే ఎవరు సూపర్విజన్ లో పనిచేస్తాడు? ఎక్స్టర్నల్ ఆడిటర్ సూపర్విజన్ లో పనిచేస్తాడు. ఎవరు చెప్పిన పని చేస్తాడు? ఎక్స్టర్నల్ ఆడిటర్ చెప్పిన ప్రతి పని చేస్తాడు. అలా చేసే విధంగా మనం ఏం చేస్తున్నామంట? ఎక్స్టర్నల్ ఆడిటర్ వర్క్ ని మనం ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని డైరెక్ట్, ఇంటర్నల్ ఆడిటర్ ని డైరెక్ట్ అసిస్టెన్స్ టు ఎక్స్టర్నల్ ఆడిటర్ యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకోవచ్చా లేదా? 610 అలౌ చేస్తుందా, చేయట్లేదా? సార్ నో, 610 అలౌ చేస్తుంది, కానీ కొన్ని కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి పెడుతుందమ్మా. ఆ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి మనం చూద్దాం. ఓకేనా? SA does not apply if the entity does not have any internal audit function. మా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ లేకపోతే మీరు ఇంటర్నల్ ఆడిటర్ ని పెట్టండి, నేను ఆ వర్క్ యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి అడగలచ్చా? అడగాల్సిన రిక్వైర్మెంట్ ఉందా? అప్పుడు నేను SA 610 కంప్లై చేయడం కోసం మీరు ఇంటర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేయాలి ఖచ్చితంగా నన్ను అడగాల? అసలు స్టాండర్డ్ అప్లికబుల్ కాదంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? The entity has an internal audit function. The requirements of SA relating to using the work of the internal function does not apply. Ippudanట, if responsibilities and activities of the function are not relevant to the audit. మా ఇంటర్నల్ ఆడిటర్ ఉన్నాడు, కానీ ఆడి వర్క్ కి మన వర్క్ కి అసలు మ్యాచింగ్ అవ్వట్లేదు. అర్థమైందా? అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ ఖచ్చితంగా వాడి వర్క్ ని యూజ్ చేసుకోవాలా? అవసరం లేదు కదా. యూజ్ చేసుకుంటే స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది, యూజ్ చేసుకోకపోతే అప్లికబుల్ కాదు. అసలు ఆడి ఫంక్షన్స్ కి మన ఫంక్షన్ కి మ్యాచింగ్ లేదనుకో, అసలు మనం ఏం చేయక్కర్లేదు, అసలు ఈ స్టాండర్డ్ ని కంప్లై చేయాల్సిన అవసరం లేదు. సో based on the auditor's preliminary understanding of the functions obtained as a result of the procedures performed under SA 315, the external auditor does not expect to use the work of the function
obtaining audit evidence. Audit evidence ni గ్యాదర్ చేయడానికి ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఇంటర్నల్ ఆడిటర్ యూజే చేయకూడదని చెప్పేసి మన ప్రొసీజర్స్ అప్లై చేయగానే తెలిసిపోయింది. ఎందుకు? అది క్యాపబిలిటీ కాంపిటెన్సీ మనకు తెలిసిపోయింది, ఆ రిపోర్ట్ చూడగానే తెలిసిపోయింది. సో తెలిసిపోయిన వెంటనే మనం ఏం చేయాలి? ఈ ఆడిట్ వర్క్ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకున్నప్పుడు ఈ స్టాండర్డ్ మనకు అప్లికబుల్ అవుతుందా? స్టాండర్డ్ లో రిక్వైర్మెంట్స్ మనకు అప్లికబుల్ అవుతాయా? అవ్వంట. అర్థమవుతుందమ్మా? సో సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అక్కర్లేదు. ఆడి వర్క్ ని యూజ్ చేసుకోవడం కానీ డైరెక్ట్ అసిస్టెన్స్ యూజ్ చేసుకుంటేనే కానీ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది, లేకపోతే లేదు అని సింపుల్ గా 2 ముక్కలు అనేసుకోవచ్చా? ఇంటర్నల్ ఆడిటర్ ఫంక్షన్ SC 16 లో ఏం చెప్పారు? 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా వాడి వర్క్ ని యూజ్ చేసుకోవడం, లేదా డైరెక్ట్ అసిస్టెన్స్ వాడిని యూజ్ చేసుకోవడం. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు వాడి వర్క్ ని కానీ వాడిని కానీ డైరెక్ట్ అసిస్టెన్స్ కి యూజ్ చేసుకుందాం అనుకుంటేనే SC 16 అప్లికబుల్ అవుతుంది, లేకపోతే SC 16 అసలు అప్లికబుల్ కాదు. SC 16 ని కంప్లీట్ చేయడం కోసం ఎవరిని ఇంటర్నల్ ఆడిటర్ అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. వాడు ఒకవేళ నిజంగా ఉన్నా సరే వాడి వర్క్ మనకు నచ్చకపోతే యూజ్ చేసే పని లేదు. SC 16 ని కంప్లీట్ చేయాల్సిన పని అంతకంటే లేదు. అర్థమైందా? Furthermore, the requirements of this SA does not SA relating to direct assistance do not apply if the external auditor does not plan to use the internal auditor to provide direct assistance. అసలు మనం డైరెక్ట్ అసిస్టెన్స్ కి యూజే చేయకూడదు అనుకుంటున్నాం, అలాంటప్పుడు ఈ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ అప్లై చేయాలా? అసలు అవసరం లేదు కదమ్మా. పదే రిపీటెడ్ గా ఇచ్చాడు, ఎన్నిసార్లు రిపీట్ చేసినా అదే మాట కదా ఏదన్నా సరే. సో మనం అన్ని ఆడి వర్క్ యూజ్ చేయకపోతే we should not comply with the SA 610 అనేసి ఒక ముక్కలు అనేసుకోవచ్చు. అంతేనా? The external auditor's responsibility for the audit అని చెప్పేసి చూడండి. మా SA 315 లో మనం ఆల్రెడీ కొన్ని ప్రొసీజర్స్ వాడుతున్నామా? ఏంటవి? రిస్క్స్ ఐడెంటిఫై చేస్తున్నాం కదమ్మా. ఆ రిస్క్ ఐడెంటిఫై చేసేటప్పుడు దీనికి రిలేషన్ అంటున్నాడు SC 16 కి. ఆడి వర్క్ ని యూజ్ చేసుకోవచ్చు కదమ్మా. సో అక్కడ మనం అసెస్ చేసుకోవచ్చు కదా, దాని గురించి చెప్తాడు అంతే. ఓకే రైట్. నెక్స్ట్ కమ్ టు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఆడిట్. మా ఇంటర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకున్నంత మాత్రాన, ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని యూజ్ చేసుకున్నంత మాత్రాన మన రెస్పాన్సిబిలిటీస్ తగ్గుతాయా, లేకపోతే ఇంటర్నల్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయా? రెండు జరగవు. అంతేనా? రైట్. చూడండి. ది ఎక్స్టర్నల్ ఆడిటర్ హ్యాస్ ఎ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్. వీడి మీద తోసేయగలడా? ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని యూజ్ చేసుకుని ఎక్కడైనా తప్పు జరిగింది, డీవియేషన్ జరిగింది, ఆడిట్ రిస్క్ అరైజ్ అయిందంటే, ఆడిట్ రిస్క్ అంటే ఏమనుకున్నామమ్మా? డీవియేషన్ ఆఫ్ ఒపీనియన్ టు బి గివెన్. మనం ఇవ్వాల్సిన ఒపీనియన్ నుంచి డీవియేట్ అయితే కనుక ఒపీనియన్, దాన్ని ఏమంటాం? ఆడిట్ రిస్క్. ఆడిట్ రిస్క్ అరైజ్ అయినప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ చేశాడు సార్, ఆడి మీద దోషించా మనం, మన రెస్పాన్సిబిలిటీని తగ్గించుకోగలమా? ఈవెన్ దో యూజ్డ్ బై మనం ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ యూజ్ చేసుకున్నా సరే మనం ఏం తగ్గించుకోలే ఉంటాం, మన రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ తగ్గదంట. Responsibility not reduced by the external auditor. Use of the work of internal audit function or internal auditor to provide direct assistance on the engagement. రెండిట్లో ఏది జరగదు. అంటే డైరెక్ట్ గా వాడి వర్క్ యూజ్ చేసుకున్నా, వాడి డైరెక్ట్ అసిస్టెన్స్ యూజ్ చేసుకున్నా మన రెస్పాన్సిబిలిటీ రెండు చోట్ల ఇక్కడ కూడా తగ్గదంట. అర్థమైందా? Internal auditors are not independent of the entity as is required by required of external auditor in the audit of financial statements in accordance with SA 200 అంటున్నాడు. మనకి SA 200 లో ఇండిపెండెన్స్ గురించి చెప్పారు. ఇండిపెండెంట్ గా ఉంటారమ్మా ఎక్స్టర్నల్ ఆడిటర్. అదే SA 200 లో చెప్పిన ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ ఆడిటర్ కి వస్తుందా రాదా? ఉండదు కదమ్మా. నెక్స్ట్ objectives. The objectives of the external auditor, where the entity has an internal audit function and external auditor expects to use the work of nature, timing and reduce the extent of audit procedures to perform directly the external auditor or to use the internal auditors provide direct assistance. మన ఆల్రెడీ మన స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఉన్నాయా? వాటిని చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ పెట్టుకున్నాం అమ్మా. TDS కంప్లైంట్స్ చేశారా చేయలేదా, లేకపోతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన కంప్లైంట్స్ చేశారా లేదా, GST కి సంబంధించిన కంప్లైంట్స్ చేశారా లేదా, అది విత్ ఇన్ టైమ్ లో ఫైల్ చేస్తున్నారా లేదా, PF ESA ఇవన్నీ కూడా యాక్ట్ ని కంప్లై చేస్తూ చేశారా చేయలేదా, ఇవన్నీ చూద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఇవన్నీ చేసి పెట్టాడు. ఓకే, వీడు కాంపిటెంట్ పర్సన్, కరెక్ట్ గా చేశాడు, వెరిఫై చేసాం. అలాంటప్పుడు వీడి వర్క్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. మన ప్రొసీజర్స్ ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకుని తగ్గించుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో? డైరెక్ట్ గా అసిస్టెన్స్ డైరెక్ట్ గా మనం ఇప్పుడు చేయలేదు, కానీ కాంపిటెంట్ పర్సన్ మనం చెప్పి చేయించుకోవచ్చు కదమ్మా.
వాడు స్కోప్ లో లేదని చెప్పేసి వాడు చేయలేదు. మనం చెప్పి చేయించుకునేటప్పుడు కూడా మన ప్రొసీజర్స్ మనం తగ్గించుకోవచ్చు కదమ్మా. ఆ తగ్గించుకునే ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఆబ్జెక్టివ్స్ లో చెప్తున్నాడమ్మా. To determine whether the work of the internal audit function or direct assistance from internal auditors can be used, and if so, in which areas, to what extent. మా ఏ ఏరియాస్ లో వాడచ్చు, ఎంత వరకు వాడచ్చు, అర్థమవుతుందా? ఏ ఏరియాస్ లో వాడచ్చు, వీడిని ఎంత వరకు వాడచ్చు అంటే వీడి క్యాపబిలిటీ లేని ఏరియాస్ లో మనం పెట్టలేం కదమ్మా. తర్వాత ఇది కూడా మనం డిసైడ్ చేసుకోవడం మన ఆబ్జెక్టివ్ అంట. If using the work of internal audit function to determine whether the work is adequate for the purpose of the audit. వాడి వర్క్ ని యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, వాడి రిపోర్ట్ ని యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ రిపోర్ట్ మనకి అడిక్వేట్ గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకునే బాధ్యత ఆబ్జెక్టివ్ అంట. తర్వాత ఇఫ్ యూజింగ్ ద ఇంటర్నల్ ఆడిటర్ డైరెక్ట్ అసిస్టెన్స్ టు అప్రోప్రియేట్ డైరెక్ట్ సూపర్వైజ్ అండ్ రివ్యూ దేర్ వర్క్. మనం వాళ్ళు డైరెక్ట్ అసిస్టెన్స్ యూజ్ చేసుకుందాం, వాడి రిపోర్ట్ ని కాదు, డైరెక్ట్ గా వాడేద్దాం డిసైడ్ అయ్యాం. అలాంటప్పుడు ఏంటి, అక్కడ వాడి వర్క్ ని రివ్యూ చేసి సూపర్వైజ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్ మనకి ఉంటుందని చెప్పేసి అని అంటున్నాడు. అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, డిటర్మైనింగ్ వెదర్ విచ్ ఏరియాస్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ వర్క్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ కెన్ బి యూజ్. మా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం మనం అంటే ఏంటి, వాడి రిపోర్ట్ ని యూజ్ చేసుకుంటున్నాం అంతేనా, డైరెక్ట్ అసిస్టెన్సా? ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా, కేవలం వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్. ఓకే, అలాంటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, అసలు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయాలి, యూజ్ చేయొచ్చా లేదా, వాడి కాంపిటెన్స్, క్యాపబుల్ పర్సన్, అండ్ ఇంకోటి ఏంటి, వాడు చేసిన వర్క్ అనేది ఎలా ఉంది, రిలయబుల్ గా ఉంది అని చెప్పేసి చూస్తేనే కదమ్మా మనం వాడి వర్క్ ని యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేయాలా లేదా, మనం బెస్ట్ వెరిఫై చేయకుండా రిపోర్ట్ ని మనం డైరెక్ట్ గా యాస్టీస్ గా తీసుకోవచ్చా? రైట్, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుందా, మనకి తగ్గట్లేదు, కాబట్టి మనం ఖచ్చితంగా చూసుకోవాలా లేదా. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ షల్ డిటర్మైన్ వెదర్ ద వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆడిట్ బై ఎవాల్యుయేటింగ్ ద ఫాలోయింగ్: the extent to which internal audit functions, organizational status, and relevant policies and procedures support objectivity of the internal auditor, level of competence of the internal audit function, and whether the internal audit function applies to systematic and disciplined approach including quality control. ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఏంటి, కాంపిటెన్స్, ఆబ్జెక్టివిటీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు, డైరెక్ట్ గా వాడి వర్క్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి. అర్థమైందా? determining the nature and extent of the work of the internal audit function that can be used. ఇక్కడ మనం ఇందులో వర్క్ లో ఏది మనం యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనేది డిటర్మైన్ చేయడం ఎలాగా అని చెప్పేసి. అర్థమైందా? సో ఎక్స్టర్నల్ ఆడిటర్ షల్ కన్సిడర్ ద నేచర్, స్కోప్ అండ్ వర్క్ ఆఫ్ ది వర్క్ దట్ హ్యాస్ బిన్ పెర్ఫార్మ్డ్ ఆర్ ఈస్ ప్లాన్డ్ టు పెర్ఫార్మ్ బై ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అండ్ ఇస్ రెలవెన్స్ టు ద ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ప్లాన్. అంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని ఎవాల్యుయేట్ చేయాలంట, వాడు ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాడు ఏ ఫంక్షన్స్ చూస్తున్నాడు అని చెప్పేసి. అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం డిసైడ్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? రైట్, అది డిటర్మైన్ చేసుకునే పాయింట్స్ లో వన్ ఆఫ్ ది పాయింట్. తర్వాత ఎక్స్టర్నల్ ఆడిటర్ షల్ మేక్ ఆల్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇన్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్ and prevent undue use of the work of the internal audit function, shall plan use of less of work function and perform more of the work directly. జనరల్ గా ఏంటంటే ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్ ని యూజ్ చేసుకుంటున్నది ఎంతవరకు యూజ్ చేసుకోవాలంటే తక్కువ యూజ్ చేసుకోవాలి, కానీ మాక్సిమం మనం డైరెక్ట్ గా చూసుకోవడానికే చూడాలంట. ఓకే, external auditor shall also evaluate whether using the work of internal audit function to the extent planned would still result in external auditor being sufficiently involved in the audit. External auditor shall, accordance with the SAS 260, communicate with external auditor how the external auditor has planned to use the work of the internal audit function. మనం రిపోర్ట్ ని యూజ్ చేసుకుంటున్నామా, రిపోర్ట్ లో ఎంత పార్ట్ యూజ్ చేసుకుంటున్నాం అనేది ఎవరికి ఇంటిమేట్ చేయాలంట, SA 260 అన్నాడు. ఎవరు? దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. ఎవరమ్మా? దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ కి మనం ఏం చేయాలంట, కమ్యూనికేట్ చేయాలంట. మనం ఇక్కడ ఇందాక రిక్వైర్మెంట్స్ రాసుకున్నామా, యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏం రాసుకున్నామమ్మా, ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్ యూజ్ చేసుకుందామని రాసుకున్నామా. ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం, ఎక్స్టెంట్ యూజ్డ్. ఈ ఎక్స్టెంట్ యూజ్డ్ ని ఎవరికి ఇంటిమేట్ చేయాలంటమ్మా, దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ కి మనం ఇంటిమేట్ చేయాల్సిన
రెస్పాన్సిబిలిటీ చెప్పాడమ్మా. ఎక్కడ SA 610 అర్థం అవుతుందా? నెక్స్ట్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. ఫస్ట్ డిటర్మైన్ చేసుకున్నాం ఎంత వరకు వాడాలి. మా ముందే మనకి ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుందా? ఇప్పుడు మన కంపెనీ అనుకో, మా కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం కంపెనీ టోటల్ దీని ప్రకారం టర్న్ ఓవర్ క్రైటీరియానో లేకపోతే ఏ క్రైటీరియా చూసుకుని మనకి అక్కడ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఉందా లేదా డిసైడ్ చేస్తామా? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఉందనుకోమ్మా, ఆ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అడుగుతాం మనం. ఓకే, వాడి క్యాపబిలిటీస్ గురించి అడుగుతాం. ఆబ్జెక్టివ్స్ లో మనకు కవర్ అయింది, మన స్కోప్ కూడా కవర్ అయింది, మన ఆబ్జెక్టివ్ కూడా కవర్ అయింది. ఓకే, తర్వాత ఇంటర్నల్ ఆడిటర్ క్యాపబిలిటీ కాంపిటెన్సీ కూడా చూసాం, రెండు కూడా బాగానే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, అంతవరకు వాడి వర్క్ ని యూజ్ చేసుకుందామని, వాడు ఆల్రెడీ పెర్ఫామ్ చేయొచ్చు లేదా ఫ్యూచర్ లో పెర్ఫామ్ చేసే ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, వాటికి మనం యూజ్ చేసుకుందాం అని చెప్పేసి మన పాలసీస్ ప్రొసీజర్స్ మనం నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ తగ్గించుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో? సో అలా మనం తగ్గించుకుంటా ఉంటే అది డిటర్మినేషన్. ఇప్పుడేంటి, మనం నిజంగా యూజ్ చేసుకుంటుంటే ఎలా యూజ్ చేసుకుంటాం చూడండి. If the external auditor plans to use the work of internal audit function, the external auditor shall discuss the planned use of work with the function as a basis for coordinating their respective activities. వాడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఏం చేయాలంటమ్మా, డిస్కస్ చేయాలంట. బాబు నేను ఈ ఏరియాస్ లో నీ వర్క్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. తర్వాత the external auditor shall read the reports of the internal audit function to obtain an understanding on the nature, extent and of the audit procedures it performed and related findings. అంటే ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ని మనం చదవాలి అని చెప్పేసి అంటున్నాడు. The external auditor shall perform sufficient audit procedures on the body of the work of the internal audit function as a whole that the external audit plans to use to determine its adequacy for the purpose of the audit, including evaluating whether the work of the audit function had been properly planned, performed, supervised and reviewed and documented. Tarvata, conclusions reached are appropriate in the circumstances and the reports prepared by the function are consistent with the results of the work performed. ఇవన్నీ కూడా మనం ఏంటంటమ్మా, మనం సఫిషియంట్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి మనం తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్స్. Their nature and extent of external auditor audit procedures shall responsive to the external auditor's evaluation of amount of judgment involved, assessment of risk of material misstatement, extent to which internal audit function, organization status and relevant policies and procedures support the objectives of the internal auditors and the level of the competence of the function shall include re-performance of some of the work. ఇవన్నీ డిసైడ్ చేసి మనం కావాలనుకుంటే మళ్ళీ దీన్ని వర్క్ చేసుకుందామా లేకపోతే ఈ వర్క్ యూజ్ చేసుకుందామా అని చెప్పేసి డిసైడ్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్ గా యూజింగ్ ద రిపోర్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ రిపోర్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా, డైరెక్ట్ అసిస్టెన్స్. అంతేనా? సో డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే మనం చెప్పింది చేస్తాడు ఆడు. మనం ఈసారి ఆడు రిపోర్ట్ ని యూజ్ చేసుకోం, మనం ఏంటి జస్ట్ వాడి అసిస్టెన్స్ ని యూజ్ చేసుకుంటాం. నీకు ఈ ఏరియా ఇస్తున్నాను, ఈ ఏరియాలో నాకు చెప్పిన వర్క్ నేను నాకు ఎలా ఆబ్జెక్టివ్ కావాలి, ఈ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేసే విధంగా నువ్వు నాకు దానికి సంబంధించిన వర్క్ చేసి ఇవ్వు అని చెప్పేసి మనం అడుగుతామంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా ఇక్కడ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తున్నాడమ్మా, ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. ఏంటిది? డైరెక్ట్ అసిస్టెన్స్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ రిపోర్ట్ యూజ్ చేస్తున్నాం కదమ్మా, ఎవరిది? ఇంటర్నల్ ఆడిటర్ది. మరి ఇంటర్నల్ ఆడిటర్ యొక్క వర్కింగ్ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చా? ఎందుకు? అంటే ఇంటర్నల్ ఆడిటర్ యొక్క వర్కింగ్ పేపర్స్ ఆర్ ది అసెట్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. అంతేనమ్మా, విత్ ద పర్మిషన్ తీసుకోవాలి మనం, అంతేగాని డైరెక్ట్ గా నువ్వు నాకు సబార్డినేట్ నాకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అడగచ్చా? వాడు డైరెక్ట్ అసిస్టెన్స్ ఇస్తున్నా సరే వర్కింగ్ పేపర్స్ అడగలేమమ్మా. మనం ప్రిపేర్ చేసుకున్న వర్కింగ్ పేపర్స్ మనం ఏదైతే డైరెక్షన్ ఇచ్చి మనం వర్కింగ్ పేపర్స్ తయారు చేసుకుంటామో అవి మనం తీసుకోవచ్చు, అంతేగాని వాడు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని డెలివర్ చేయడానికి ఏవైతే వర్కింగ్ పేపర్స్ మెయింటైన్ చేశాడో ఆ వర్కింగ్ పేపర్స్ ని ఎక్స్టర్నల్ ఆడిటర్ అడగలేడు, ఎందుకంటే దట్ ఈస్ అసెట్ ఆఫ్ ఆడిటర్. అవునా కదా? సార్ నువ్వు దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నావు లేదమ్మా? నెక్స్ట్
determining the internal auditor can be used to provide direct assistance for the purpose of audit. And if using the internal auditors to provide direct assistance is not prohibited by law, regulation, or the external auditor plans to use the internal auditor to provide direct assistance on the audit, the external auditor shall evaluate the existence and significance of the threats to objectivity and the level of competence of the internal auditor. ఏ లా రెగ్యులేషన్ నేను ఇంటర్నల్ ఆడిటర్ యూజ్ చేసుకోవడంలో నేను రెస్ట్రిక్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు నువ్వేం చూసుకోవాలి, రెండు ఆస్పెక్ట్స్. వాడి కాన్ఫిడెన్స్ చెక్ చేసుకోవాలి, నీ ఆబ్జెక్టివిటీ దెబ్బతింటుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఇందులో చెప్పిన ఆస్పెక్ట్స్ లో రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటిది, ఆబ్జెక్టివిటీ దెబ్బతినకూడదు, అంతేనా? రెండోది ఏంటి, కాంపిటెన్స్. వాడిని యూజ్ చేసుకోవాలంటే వాడి కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి కదమ్మా. వాడి కాంపిటెన్స్ అని మనం చెక్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత, ది ఎక్స్టర్నల్ ఆడిటర్ షల్ నాట్ యూజ్ ద ఇంటర్నల్ ఆడిటర్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. మా ఎక్స్టర్నల్ ఆడిటర్ యూజ్ చేయకూడదు అంటే ఇంటర్నల్ ఆడిటర్ ని ఇప్పుడు డైరెక్ట్ అసిస్టెన్స్ కి. దెర్ ఆర్ సిగ్నిఫికెంట్ థ్రెట్స్ టు ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్ అండ్ ఇంటర్నల్ ఆడిటర్ ల్యాక్స్ ఆఫ్ సఫిషియెంట్ కాంపిటెన్స్. ఈ 2 కనుక లేకపోతే, ఇక్కడే మాట్లాడుకున్నామా, ఇక్కడ రాసుకున్నాం కదా మన 2 పాయింట్స్ అని. ఈ 2 పాయింట్స్ లేకపోతే ఇంటర్నల్ ఆడిటర్ యూజ్ చేయకూడదు డైరెక్ట్ అసిస్టెన్స్ కి. మన ఆబ్జెక్టివిటీ దెబ్బతింటుంది వాడిని వాడితే కనుక. రెండోది ఏంటి, మన వాడి కాంపిటెన్స్ లేదు, వాడు కాంపిటెంట్ క్యాపబుల్ పర్సన్ కాదు అనుకుంటే కనుక 2 చోట్ల మనం ఏం చేయకూడదు, డైరెక్ట్ అసిస్టెన్స్ ని వాడద్దు అని చెప్పేసి SC 60 అని చెప్తుంది. అర్థమవుతుందా? ఈ 2 పాయింట్లు గుర్తుంచుకుంటే మనం డిటర్మినేషన్ అనేది రాసేచ్చు కదమ్మా. తర్వాత, determining the nature and work and extent of the work that can be assigning to internal auditors providing direct assistance. They determining the nature and extent of work that can be assigned to internal auditor and nature, timing and extent of direction, supervision and review that appropriate in the circumstances, external auditor shall consider the judgment. అమ్మా, మనం ఎంతవరకు వీడికి వర్క్ ఇవ్వాలి అనేది జడ్జిమెంటే కదమ్మా. తర్వాత, అసెస్డ్ రిస్క్, ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవాలనేది, అండ్ వీడి కాంపిటెన్స్, మన ఆబ్జెక్టివిటీ. ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఏంటి, మనం ఎంతవరకు వర్క్ యూజ్ చేసుకోవాలి, డైరెక్ట్ అసిస్టెన్స్ కి యూజ్ చేసుకోవాలి అనే దానికి పాయింట్ అమ్మా. అర్థమైందా? తర్వాత, సో నెక్స్ట్ డైరెక్ట్లీ కమ్ టు యూజింగ్ ది ఇంటర్నల్ ఆడిటర్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం కొన్ని కంప్లైన్సెస్ చేయాలనుకున్నాం కదమ్మా. SC 60 ప్రకారం ఏంటో చూద్దామా. prior to using the prior అంటే ముందుగానే, prior to using the internal auditors to provide direct assistance for the purpose of audit, the external auditor ఏం చేయాలంటమ్మా, obtain written agreement from the authorized representatives of the entity. Who are authorized representatives of the entity? మేనేజ్మెంటే కదమ్మా. దేని గురించి, మేము ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి వాడి దగ్గర నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు మనకి. that the internal auditor will be allowed to follow the external auditor's instructions. మరి పొద్దున ఎప్పుడైనా ఇంటర్నల్ ఆడిటర్ నువ్వు అవుతారు నాకు చెప్పడానికి నువ్వేనా నన్ను అపాయింట్ చేసుకున్నావు అని చెప్పేసి అంటే ఏం చెప్తాం, ఈ రిటర్న్ రిప్రజెంటేషన్ చూపిస్తాం. బాబు, మేనేజ్మెంట్ నిన్ను నాకు ఏం చేసింది, యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, డైరెక్ట్ యాక్సెస్ తీసుకోవడానికి, డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి నేను చెప్పిన డైరెక్షన్ లో నేను చెప్పినట్టు చేయాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి మనకు చెప్పడానికి ఉంటుందమ్మా. That the entity will not intervene the work of the internal auditor performs the for external auditor. ఎక్కడైనా ఎక్స్టర్నల్ ఆడిటర్ పెర్ఫార్మ్ చేసి ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ యూజ్ చేసుకుంటున్నాడు, మేనేజ్మెంట్ వచ్చి ఆడి పని ఎందుకు చేస్తా, తీసి పక్కనట్టే నువ్వు నేను చెప్పిన పని చేయని చెప్పేసి తీసుకెళ్ళిపోగలదా? ఒకవేళ నిజంగా అలా తీసుకెళ్ళింది అనుకోమ్మా, మనం ఏం చేస్తాం, బాబు మీరు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషనే మేము ఎక్కడ కూడా ఇంటర్వ్యూన్ అవ్వము అని చెప్పేసి ఇచ్చావు కదా, అదే ఆస్పెక్ట్ అని చెప్పేసి మనం చూపించడానికి ఉంటుందా ఉండదా? రైట్. తర్వాత, obtain written agreement from the internal auditor that they will keep confidential special matters instructed by external auditor and inform external auditor of the threat to their objectivity. My internal auditor దగ్గర నుంచి కూడా మనం ఏం తీసుకోవాలంట, రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఎక్కడ కాన్ఫిడెన్షియాలిటీని దెబ్బతీయను, మీ ఆబ్జెక్టివిటీని ఎక్కడ కూడా నేను ఇచ్చేయను, నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా నేను ఏం చేయను, బ్రేక్ చేయను అని చెప్పేసి మనం ఇచ్చేయాలంటమ్మా. The external auditor shall direct, supervise and review the work performed by internal auditor on the engagement in accordance with SC 220. మన ఎంగేజ్మెంట్ టీమ్ ని సెలెక్ట్ చేస్తామా, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ సెలెక్ట్ చేస్తామా, అందులో క్యాపబుల్ పర్సన్స్ ని సెలెక్ట్ చేస్తాం లేదా? మరి అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఏవైతే స్టాండర్డ్ ఫాలో అవుతున్నాం అదే స్టాండర్డ్ ఇక్కడ వీడిని అపాయింట్ చేసేటప్పుడు కూడా, వీడిని డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకునేటప్పుడు కూడా మనం కంప్లై చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్,
Direction, supervision and review of the external auditor of the work performed by internal auditors shall be sufficient in order to external auditor to be satisfied that internal auditors have obtained sufficient appropriate audit evidence to support the conclusions based on that work. అంటే అక్కడ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు లేదా అనేది మనకి డిసైడ్ చేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్ అంటే ఏముంటాయమ్మా? ఇప్పుడు ASA 610 ప్రకారం డాక్యుమెంటేషన్ ఉంటాయి. లాస్ట్ నుంచి రండి. సో కొన్ని ఫస్ట్ నుంచి వచ్చేది. If the external auditor uses the work of internal audit function, the external auditor shall include the audit documentation, the evaluation. మా వీడు ఏమేమి ఎవాల్యుయేట్ చేశాడు, నేను వర్క్ యూజ్ చేసుకునేటప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలనుకున్నాం కదా, వాడు కాంపిటెన్సీని క్యాపబిలిటీస్ ని మన ఆబ్జెక్టివిటీని దెబ్బతింటుందా లేదని చెప్పిన ఎవాల్యుయేషన్ చేస్తాం కదా. ఆ ఎవాల్యుయేషన్ ఏమేం చేసామో దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ చేయాలంట. అర్థమైందా? సో మన ఆబ్జెక్టివిటీ, కాంపిటెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, వీటి మనం డాక్యుమెంట్ చేయాలి. తర్వాత నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ యూజ్డ్ బై ద అండ్ బేసిస్ ఆఫ్ ది డెసిషన్, అంటే ఈ నేచర్ వాడి వర్క్ ని ఎంతవరకు యూజ్ చేసుకున్నామో, ఏ బేసిస్ లో యూజ్ చేసుకున్నాము అని చెప్పేసి అని కూడా డాక్యుమెంట్ చేయాలంట. ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్డ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్ టు ఎవాల్యుయేట్ ది అడిక్వసీ ఆఫ్ ది వర్క్ యూజ్డ్. అంటే ఫస్ట్ పాయింట్ అంతా కూడా దేని ఫోకస్ చేస్తుందమ్మా, మనం ఏ బేసిస్ లో ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ని యూజ్ చేసుకుంటున్నాం, వాడి కాంపిటెన్సీని ఎలా చెక్ చేసావు, ఆబ్జెక్టివిటీని ఎలా చెక్ చేసావు, వాడి క్యాపబిలిటీస్ ని ఎలా చెక్ చేసావు, మనకి ఎలా యూజ్ అవుతాడని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం బేసిస్ గా తీసుకుంటున్నాం అంట. అర్థమైందా? తర్వాత ఇఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ యూజెస్ ద ఇంటర్నల్ ఆడిటర్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఆన్ ది ఆడిట్, external auditor shall include the audit documentation, the evaluation of the existence and significance of the threats of the objectivity of the internal auditor. ఇక్కడ మనం డైరెక్ట్ అసిస్టెన్స్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అమ్మేది అంటే ఇక్కడ మళ్ళీ ఎవాల్యుయేషన్ ఉంటది కదా, ఎవాల్యుయేషన్ తర్వాత డెసిషన్ రిగార్డింగ్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది వర్క్ పెర్ఫార్మ్డ్ బై ఇంటర్నల్ ఆడిటర్, తర్వాత రివ్యూ ఆఫ్ ది వర్క్ పెర్ఫార్మ్డ్ బై డేట్ అండ్ అంటే SC 230 ప్రకారం డాక్యుమెంటేషన్ కదమ్మా. సో డాక్యుమెంటేషన్, తర్వాత రిటర్న్ అగ్రిమెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఆడిటర్స్ అండ్ వర్కింగ్ పేపర్స్ ప్రిపేర్డ్ బై ద ఇంటర్నల్ ఆడిటర్ హూ ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఆన్ ది ఎంగేజ్మెంట్ ఆడిటర్ అసైన్మెంట్. అంటే ఈ వర్కింగ్ పేపర్స్ ఏంటమ్మా, డైరెక్ట్ గా ఇంటర్నల్ ఆడిటర్ మన తరపున గ్యాదర్ చేసిన ఎవిడెన్స్, మనం చెప్పిన దాని మీద గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్కింగ్ పేపర్స్ కింద తీసుకుంటామంట. ఈ అన్ని రిక్వైర్మెంట్స్ కూడా మనం డైరెక్ట్ అసిస్టెన్స్ లో వాడాలంట. ఇది మనం యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏంటిది, రిపోర్ట్ యూజ్ చేసుకునేటప్పుడు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్. అసలు SC 610 లో ఎన్ని రకాలు ఉన్నాయేమో మనకి 2 టైప్స్. ఒకటి మనం వర్క్ ని యూజ్ చేసుకోవడం, ఒకటి డైరెక్ట్ అసిస్టెన్స్ ని యూజ్ చేసుకోవడం ఒకటి. అందులో రిక్వైర్మెంట్స్, ఇందులో రిక్వైర్మెంట్స్. అర్థమైందమ్మా? సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు SC 610 అండ్ ఇంటర్నల్ కంట్రోల్. చెప్పమ్మా. చేయొచ్చమ్మా. అంటే ఎలాగంటే ప్రొఫెషనల్ గా ఉన్నాడు అనుకోమ్మా. వెన్ హీఈస్ ఏ ప్రొఫెషనల్, ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ గా ఉంటే జనరల్ గా వర్కింగ్ పేపర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఇక్కడ ఎంప్లాయీగా ఉంటే కనుక ముందే చెప్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు. వాట్ ఎవర్ ద యూ ప్రిపేర్ ద డాక్యుమెంట్ యూ షుడ్ అసిస్ట్, అంటే టోటల్ గా ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మేనేజ్మెంట్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు అపాయింట్మెంట్ లోనే రాస్తారు. అలా రాస్తే ఒకలాగా, అలా కాకుండా ఇప్పుడు నేను చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్, నన్ను ఒక కంపెనీ వచ్చి నన్ను ఇంటర్నల్ ఆడిటర్ కింద అపాయింట్ చేసుకుంది. అపాయింట్ చేసుకుంటే కనుక నేను నా అగ్రిమెంట్ లో అలా రాయలేరు. ద వర్కింగ్ పేపర్స్ నువ్వు ఏవైతే ప్రిపేర్ చేసావో అవి మార్క్స్ టోటల్ గా ప్రాపర్టీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అని చెప్పేసి అని రాసి నేను అగ్రి అయ్యాను అనుకో, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అగ్రి అవ్వలేదు అనుకో అక్కడ, కానీ అవి నా ప్రాపర్టీ అవుతాయి. ఎందుకంటే అలా అగ్రి అవ్వలేదంటే కూడా రెగ్యులేషన్ అలాంటిది లేదు. ఓకే, మేనేజ్మెంట్ కావాలంటే కాన్ఫిడెన్షియాలిటీ దెబ్బతింటది అని చెప్పేసి అనుకుంటే పెట్టచ్చు, కానీ నేను దానికి అగ్రి అవ్వచ్చు కూడా. కానీ ఎక్స్టర్నల్ ఆడిటర్ గా నేను అగ్రి అవ్వకూడదు. అర్థమైందా? ఎక్స్టర్నల్ ఆడిటర్ గా దే కెన్ నాట్ ఇంపోజ్, బట్ ఇంటర్నల్ ఆడిటర్ గా ఈవెన్ ప్రొఫెషనల్ అయినా సరే దే కెన్ ఇంపోజ్ సచ్ ఎ రిస్ట్రిక్షన్. ఓకేనమ్మా?